సో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహాకుంభమేళ కండక్ట్ చేయడంలో చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాడు. దాదాపు 7,500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేసి ఈ మహాకుంభమేళని జరపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. సక్సెస్ఫుల్గా ఆధ్యాత్మిక యాత్ర, ఆధ్యాత్మిక పండుగ చాలా సక్సెస్ఫుల్గా ఉంది. అయితే దీనిలో కొన్ని కాంట్రవర్సీలు ఆయన మీద వస్తాయి. ఆల్రెడీ ఆయన మీద బుల్డోజర్ బాబా అని పేరు వచ్చింది. ఎక్కడ అన్యాయం అక్రమం జరుగుతుందో దాని మీద బుల్డోజర్ని ప్రయోగిస్తాడు. అక్కడ ఉన్న ఆ నేరస్తుల బిల్డింగ్స్ అన్ని నేలమట్టం చేస్తూ ఉంటాడు. సో ఆల్రెడీ చాలా కాంట్రవర్సీలు అవుతూ ఉంది. అలాగే ఇప్పుడు కొత్తగా ఇంకొక విషయం తీసుకొచ్చాడు. అంటే యాక్చువల్గా ఇది భారతదేశంలో ఎప్పటి నుంచి ఉన్నదే, బట్ కొన్ని చోట్ల ఫాలో అవుతున్నారు, కొన్ని చోట్ల ఫాలో కావట్లేదు. బట్ ఫాలో అయ్యేది సంఖ్య చాలా తక్కువగా ఉంది. అదేంటి అంటే పుణ్యక్షేత్రాలలో ఆ పరిసర ప్రాంతాలు, ఆ మందిర పరిసర ప్రాంతాల్లో నాన్ వెజిటేరియన్ ఫుడ్ అమ్మకూడదు అని చెప్పేసి కొన్ని నియమాలు ఉన్నాయి. కాకపోతే దాదాపు తిరుమల లాంటి క్షేత్రంలో మాత్రమే ఫాలో అవుతారు, మిగతా చోట్ల చాలా సందేహాస్పదంగా ఉంది. అయితే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న డిసిజన్ చాలా కాంట్రవర్సల్ అవుతూ ఉంది. అదేంటి అంటే మొన్న డిసెంబర్ 16 నుండి కాశీ అంటే వారణాసి విశ్వనాథ మందిరానికి 2 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఎవరు నాన్ వెజ్ అమ్మడానికి కొనడానికి వీలు లేదన్న విధంగా అక్కడున్న షాపులన్నీ క్లోజ్ చేయించడం జరిగింది. అలాగే కొంతమంది అక్రమంగా అమ్మడానికి ప్రయత్నాలు చేసినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. ఆ షాపులను సీజ్ చేయడం జరిగింది. సో దానితో ఇది కొద్ది కాంట్రవర్సల్గా మారింది. ఎందుకంటే అక్కడ కొంతమంది ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది. సో దానివల్ల ఆ షాపు యజమానులు ఏమని చెప్తా ఉన్నారంటే, మరి మేము ఏ విధంగా జీవించాలి, ఎందుకంటే మేము ఒక్కళ్ళమే తినం, మిగతా వాళ్ళు కూడా తింటూ ఉంటారు, మరి ఇక్కడ 2 కిలోమీటర్ల రేడియస్లో ఇవి బంద్ చేస్తే ఎలా, మాకు రంజాన్ మాసంలో మేము ఈ విధంగా మరి సర్వైవ్ చేసుకోవాలి, ఏ విధంగా చేయాలి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఏదేమైనా దానికి సమాధానం ఏం చెప్తారు, ఎలాంటి పరిస్థితులు వస్తాయని తెలియదు. కానీ ముందు ఆధ్యాత్మికపరమైనటువంటి కాశీ విశ్వనాథ క్షేత్రంలో మందిరానికి సమీపంలో మాత్రం మాంసాహార దుకాణాలు ఉండకూడదు, అవి అమ్మడానికి వీలు లేదనే చట్టం మాత్రం తీవ్ర సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది. మరి భవిష్యత్తులో యాక్చువల్గా అన్ని మందిరాల సమీప ప్రాంతాలు అలాగే ఉండాలని భక్తులు కోరుకుంటున్నారు. బట్ ఇదంతా నిలబెట్టే ప్రయత్నం జరుగుతుందా జరగదా, మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.